హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మాహోనeyhome. ఈరోజు వీడియోలో మనం చాలా టేస్టీగా ఎగ్ నూడిల్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మనం బయట బండ్ల దగ్గర తినేటప్పుడు ఎగ్ నూడిల్స్ భలే టేస్టీగా ఉంటాయి కదండి. కారం కారంగా మంచి స్పైసీగా భలే టేస్టీగా ఉంటాయి కదండి. కానీ మనం ఆ ఎగ్ నూడిల్స్ కొంచెం తినగానే మొహం కొట్టేస్తుంది. కొంచెం కన్నా ఎక్కువ అస్సలు తినలేము. మనం బయట తిన్న వాటి టేస్ట్ కన్నా అంతకు మించిన టేస్ట్ తో మనం ఇంట్లోనే మన ఇష్టానికి సరిపడా మసాలా అయినా సాసెస్ అయినా వేసుకొని హెల్దీగా ఇంట్లో అందరూ తినేలాగా ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా ఎంతో టేస్టీగా ఎగ్ నూడిల్స్ ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను. సో ఇంక లేట్ చేయకుండా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఎగ్ నూడిల్స్ తయారు చేసుకోవడానికి ఎడలపాటి గిన్నెలో కాస్త ఎక్కువగా నీళ్ళు వేసుకోండి. సుమారు లీటర్కి పైగా నీళ్ళు వేసుకోండి. నీళ్లు కాగుతున్నప్పుడు అందులో 1 టీ స్పూన్ ఆయిల్, అర టీ స్పూన్ సాల్ట్ వేసుకొని నీళ్లు మరగనివ్వాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు ఒకటి నూడిల్స్ రోల్ వేసుకోవాలి. ఇప్పుడు మంటను తగ్గించుకొని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని 3 లేదా 4 నిమిషాలు, అంతకు మించి ఎక్కువసేపు ఉడికించొద్దు. ఎక్కువసేపు ఉడికిస్తే నూడిల్స్ ముద్ద ముద్దగా అయిపోయి పొడి పొడిగా రావు. ఒక 80% ఉడికితే సరిపోతుంది. 3 లేదా 4 నిమిషాల తర్వాత ఒకటి పట్టుకొని చూడండి ఉడికిందా లేదా అని. ఇలా కట్ అయితే సరిపోతుంది. మెత్తగా ఉడికి మనకి తెలిసిపోతుంది. ఇలా ఉడికిన నూడిల్స్ని వడగట్టేసుకోవాలి. వడగట్టేసుకున్న వెంటనే చల్లనీళ్ళు పోసుకోవాలి. ఎందుకంటే ఆ వేడికి ఇంకాస్త మెత్తగా అవుతాయి. వెంటనే చల్లనీళ్ళు వేసుకోవాలి. ఇంకా ఒకదానికి ఒకటి అంటుకోకుండా ఇలా పొడి పొడిగా కూడా ఉంటాయి. ఇలా ఉడికించుకున్న నూడిల్స్ ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో 3 గుడ్లు పగలగొట్టుకొని వేసుకొని బాగా బీట్ చేసుకోవాలి స్పూన్ తోటి. తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టుకుని అందులో 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత మంట మీడియం ఫ్లేమ్ లోనే ఉంచుకొని మనం బీట్ చేసుకున్న ఎగ్ మిశ్రమాన్ని వేసుకోవాలి. ఎగ్ ని బీట్ చేసేసుకోవడం వల్ల బాగా ఫ్లఫీగా వస్తుంది. ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకు తిప్పుకొని లైట్ గా ఉప్పు వేసుకోండి. మరో వైపుకు తిప్పుకున్న తర్వాత వెంటనే ఎక్కువసేపు కాలనివ్వకుండా ముక్కల కింద చేసుకోవాలి. మరీ చిన్న ముక్కలు చేసుకోకండి. నూడిల్స్ లోకి పెద్ద ముక్కల కింద ఉంటేనే బాగుంటాయి. ఈ విధంగా పెద్ద ముక్కల కింద కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మీడియం సైజ్ ఒకటి క్యారెట్, ఒకటి ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలానే ఒక కప్పు కట్ చేసుకున్న క్యాబేజీ తురుము కూడా వేసుకోండి. ఇప్పుడు మంట మీడియం టు హైలో పెట్టుకొని ఈ కూరగాయ ముక్కల్ని ఏగనివ్వాలి. మరీ ఎక్కువసేపు ఫ్రై చేయకండి. 1 లేదా 2 నిమిషాలు అంతే, అంతకు మించి ఎక్కువ ఫ్రై చేయొద్దు. ఈ వెజిటేబుల్స్ ఉడకనట్టు అంటే ఏగనట్టు వేయించుకోవాలి. అప్పుడే మనకి నూడిల్స్ లో తినేటప్పుడు టేస్ట్ అనేది బాగుంటాయి. ఇలా 1 నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న నూడిల్స్ వేసుకోవాలి. నూడిల్స్ వేసిన తర్వాత మంట హైలోనే పెట్టుకొని ఇప్పుడు టేస్ట్ కి సరిపడా ఉప్పు, తర్వాత 1 టీ స్పూన్ కారం, పావు టీ స్పూన్ పసుపు, అర టీ స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ చొప్పున సోయా సాస్, వెనిగర్, టమాటా కెచప్ వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మీకు నూడిల్స్ ఇంకా బాగా స్పైసీగా కావాలనుకుంటే మీ టేస్ట్ కి సరిపడా కారం వేసుకోవచ్చు. లేదా మీరు నూడిల్స్ మసాలా కూడా వేసుకోవచ్చు. మనం ఇందులో మిరియాల పొడి, పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాం కాబట్టి కారం సరిపోతుంది. లేదు మీకు ఇంకా బాగా కారంగా ఘాటుగా కావాలనుకుంటే వేసుకోండి. సాసులు కూడా 1 టీ స్పూన్ కన్నా ఎక్కువగా వేసుకోకండి. ఎక్కువగా వేసుకున్న టేస్ట్ బాగోదు. ఈ విధంగా మంట మీడియం టు హైలోనే పెట్టుకొని కలుపుకోవాలి. మనకి బయట నూడిల్స్ లో అయితే టేస్టింగ్ సాల్ట్ వేస్తారండి. నేనైతే వేయడం లేదు. మీరు కావాలంటే కొద్దిగా వేసుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. మీరు కావాలంటే కొత్తిమీర ప్లేస్ లో స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు. ఇలా రెడీ చేసుకున్న నూడిల్స్ ని స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకొని కాస్త నిమ్మకాయ పిండుకొని పక్కన ఉల్లిపాయ పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది టేస్ట్. ఇలా ఇంట్లో అందరికి చేసి పెట్టారంటే లొట్టలు వేసుకుంటూ లాగిచ్చేస్తారు. టేస్ట్ అయితే అంత బాగుంటుంది. బయట నుంచి కొన్ని తెచ్చే బదులు ఇంట్లోనే హెల్దీగా తక్కువ ఇంగ్రీడియంట్స్ తో చాలా ఈజీగా చేసేవచ్చు. ఈసారి మీరు ఎగ్ నూడిల్స్ చేసినప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.